హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 300 నైట్స్ డ్రామోజీ గూఢచర్య వలయము, పీవీజీ గూఢచర్య వలయము ఒకరితో ఒకరు సంభాషించుకున్న సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ 300 యోధులు, దీనికి మీట్ ది స్పార్టన్స్ అంటూ ఇదేమో 300 యోధులేమో పీవీజీ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి, సామాన్యులకి తెలియచేయడానికి ఓ చక్కని స్క్రిప్ట్తో సినిమా ఇస్తే, మీట్ ది స్పార్టన్స్ అంటూ ఈ డ్రామోజీ నకిలీ కణిక గూఢచర్య వలయం దాని మీద బూతుల జోకులు వేస్తుంది. అచ్చంగా ఇప్పుడు నా వీడియోల మీద ఎంత బూతులు అంటారంటే మరో చిన్న షార్ట్ ఇస్తానండి. బండబూతులు నన్ను లంలు ముమ్లు పలానా వాడికి ఉంపుడుగత్తా లేకపోతే తమతోనే ఇట్లా అసహ్యకరంగా ఎలా మాట్లాడతారో అచ్చంగా అదే నేచర్ని చూపిస్తూ 300 యోధులు 300 నైట్స్ ఈ సినిమాకి జవాబుగా మీట్ ద స్పార్టన్స్. సరే, ఈ సినిమాని నేను 2012లో చూశానండి. దాన్ని ఆనాటి భావస్ఫూర్తి ఇప్పుడైతే రాదు. అందుచేత అది తొలిసారి చూసినప్పుడు ఒక భావావేశం వస్తుంది కదండి. అందుచేత దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీతో పంచుకుంటున్నాను. దాని టెక్స్ట్ మ్యాటర్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. పొడవాటివి 4 రివ్యూస్ పెట్టానండి, సినిమా రివ్యూస్. 10 నిమిషాల చొప్పున మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఈ 300 యోధులు సినిమా గురించి, నేను ఈ సినిమాని తెలుగు డబ్బింగ్తో చూశాను. మిగతా భాషల సంగతి తెలియదు, కానీ తెలుగులో వ్యాఖ్యానం చెప్పిన వారు పాత్రదారులకు గాత్రదానం చేసిన వారు కానీ ఎంతో అర్థవంతంగా స్ఫూర్తిదాయకంగా డబ్బింగ్ చెప్పారు. ఇక పాత్రధారులు కళ్ళల్లో గాఢమైన భావాలతో సహా చక్కని అభినయాన్ని చూపిన సినిమా ఇది. ఇక కథ విషయానికి వస్తే, స్వాతంత్రం కోసం, వ్యక్తి స్వేచ్ఛ గౌరవాల కోసం తమ దేశపు స్త్రీలు పిల్లలు పారసీకులకి బానిసలు కాకుండా ఉండటం కోసం స్పార్టన్లు చేసిన పోరాటం, స్పార్టన్ల రాజు లియోనైడస్ చేసిన యుద్ధం. స్పార్టాలో పుట్టిన ప్రతి బిడ్డని అనుభవజ్ఞులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏ మాత్రం శారీరక మానసిక రుగ్మతలున్నా ఆ బిడ్డని అప్పుడే చంపివేస్తారు. ఇది కొంత అతిశయోక్తిగా, నిర్దాక్షిణ్యంగా అనిపించినా ఒక దృఢమైన జాతిని నిర్మించుకోవాలన్న స్పార్టన్ల సంకల్పాన్ని దర్శకుడు అలా చెప్పి ఉండవచ్చు. 7 ఏళ్ల వరకు తల్లి ఒడిలో, తండ్రి నీడలో పెరిగిన గారాల బిడ్డలని తర్వాత ఒంటరిగా క్రూర మృగాలున్న దీవిలో వదిలేస్తారు. ప్రకృతి సహజంగా దృఢత్వాన్ని, బ్రతుకు సమరాన్ని నేర్చి పరిస్థితులని జయించి పరిసరాలని అతిక్రమించి తిరిగి స్పార్టా చేరితే భవిష్యత్తు, లేదా ఆ దీవిలో ఓటమితో ఒంటరి మరణమే. ఈ విషయాన్ని చెబుతూ వ్యాఖ్యాత బాల్యం నుండి వారికి ధైర్యము, పోరాటము నేర్పబడతాయి. పారిపోవడం, శత్రువుని శరణు కోరటం స్పార్టన్లకి తెలియవు అంటాడు. యుద్ధరంగం నుండి పారిపోవడం, శత్రువుని శరణు కోరటం, ఈ 2 లేకపోతే ఇక ఉన్న దారులేమిటి? విజయమో వీర మరణమో, అంతే. ఇదే గీత కూడా చెబుతుంది. హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఇదే ఈ సినిమాకి థీమ్. అందుకే దీన్ని మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని ఈ సినిమా పోలికలతో చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు అని నేను అప్పుడు టెక్స్ట్ మ్యాటర్గా ఇచ్చాను, ఇప్పుడు వీడియోగా కొనసాగిస్తున్నానండి. సినిమా ప్రారంభ సీన్లలో దీవిలో ఒంటరిగా విడిచిపెట్టబడిన బాలుడు ఆకలిగొన్న క్రూర తోడేళ్లని ఎదుర్కొని వధిస్తాడు.
తోడేలుది ఆకలి, బాలుడిది ప్రాణం. జీవన్మరణ సమస్య అయిన యుద్ధం అది. ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్. జీవన్మరణ సమస్య అయిన యుద్ధం అది. మెండలీఫ్ చెప్పిన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ప్లేటో స్వప్నించిన యూటోపియా. కారు చీకటి కంటే నల్లని దేహంతో, నిప్పు కణికల్లా ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో ఎదురుగా దాడికి మీదికి దూకనున్న తోడేలుని ఎదుర్కోకపోతే మరణం తథ్యం. బ్రతకాలన్న తీవ్రమైన కాంక్ష, గెలవాలన్న విజిగీష, ఒంటరితనాన్ని, పిరికితనాన్ని గుర్తించని ధైర్యం. ఫలితమే బాలుడి చేతిలో భారీగా, క్రూరంగా కనబడే తోడేలు చావు. అతడే స్వదేశమైన స్పార్టాకి సజీవంగా చేరి మహారాజైన లియోనైడస్. ఇప్పుడు మన స్థితి అదే కదండి. అవతల వాడిది సంపాదన, ధనార్జన. క్రూరమైన తోడేళ్ల వంటివే కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ రాజకీయ పార్టీలు. ఆ తోడేళ్ళను చూసి 7 ఏళ్ల పిల్లవాడు భయపడలా. అదే ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు చేరవలసిన స్థితి. ఇక అది అప్పుడు చెప్పని మాట అండి. ఇప్పుడు పరిస్థితులు అంతా 2010లో ఇది రాశాను. ఇప్పుడు 2025, 15 ఏళ్లలో ఇంకొంచెం పరిపక్వత లేదా పరిణామం చెందిన సమాజం కాబట్టి ఇంకొంత జోడిస్తున్నానన్నమాట. మీరు అర్థం మీకు నేను అర్థం చేసేందుకు. మీరు అర్థం చేసుకోలేరని కాదు, నాకు మీకు అర్థం చేయగలన్న కేపబిలిటీని మరింత పదును పెంచుకుంటేందుకు చెప్పాను. ఇక మళ్ళీ అప్పటి పేరా చదువుతున్నానండి. బాల్యంలోనే అలాంటి కఠిన సంఘర్షణలని ఎదుర్కొన్నవాడు గనుకనే తనకి తాను రాజులకే రాజునని, దేవుళ్ళకే దేవుణ్ణని తన చెంచాల చేత కీర్తింపించుకుంటూ అపార బానిస సేనని, ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థుల మీద ప్రలోభాలని, విభజించి పాలించే తంత్రాలని ప్రయోగిస్తూ మానవ కంకాళాలతో నిర్మించిన భారీ రథం మీద ఊరేగుతూ దాన్ని తన బానిస మానవుల చేత లాగిస్తూ విశ్వ విజేత కావాలన్న కాంక్షతో అన్ని దేశాలను గుక్కెడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చుకొని దాసులమంటూ మోకాలి దండ వేయమనే జెక్సిస్ని ఎదుర్కొనేటప్పుడు లియోనైడస్ దగ్గర భయము, బెరుకు కానీ, ఓడిపోతానేమోననే బెంగ కానీ, జెక్సిస్ సైన్యాన్ని చూసిన వెరపు కానీ ఉండవు. కేవలం 300 మంది యోధులతో జెక్సిస్ అపారమైన సైన్యాన్ని 30,000 మందిగా చెప్పబడుతూ ఉంటుంది. దాన్ని ఎదుర్కొంటాడు. ముందుగా జెక్సిస్ రాయబార్లు లియోనైడస్ దగ్గరికి జెక్సిస్ సందేశాన్ని తీసుకొని వస్తారు. దూతవైన నీ నోటి నుండి వచ్చే మాటలకు నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని హెచ్చరించినా గర్వాతిశయంతో జెక్సిస్ పేరు చెబితేనే చాలు ఎదుటివాడు గడలాడతాడు. ఎందరినీ చూడలేదు అన్నట్లుగా చేతిలో జెక్సిస్ని ఎదిరించి హతులైన వాళ్ళ కపాలాల మాలని చూపిస్తూ లియోనైడస్తో సంభాషణ ప్రారంభిస్తాడు. ఏం కావాలి మీ మహారాజుకు అన్న లియోనైడస్ ప్రశ్నకు నేల, నీళ్లు అన్న జవాబు చెప్తాడు. అవి మీ పారసీక దేశంలో లేకనా ఇంత దూరం వచ్చారు అన్న లియోనైడస్కు జెక్సిస్ దూత ఎంతో క్రోధంతో తమ మహారాజుని ఎదిరించిన వాళ్ళు ఇలా చచ్చి కపాలాలైనారని తమ బానిసత్వాన్ని ప్రకటిస్తూ స్పార్టా దేశం నుండి గుక్కెడు నీళ్లు, గుప్పెడు మట్టి సమర్పించి జెక్సిస్కు సామంతరాజై పడి ఉండమని సలహా ఇస్తాడు. లేనట్లయితే అపారమైన జెక్సిస్ సేనల్ని ఎదుర్కోలేక స్పార్టా దేశం నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోతుంది అంటాడు. తీరా లియోనైడస్ దూతవైన నీ నోటి మాటలకి నీవే బాధ్యత అని చెప్పాను. అయినా లక్ష్య పెట్టక
నా ముందే నా రాణిని అవమానించావు. నా దేశం మట్టి కొట్టుకుపోతుందని నాతోనే అన్నావు. మట్టి నీళ్లు కావాలన్నావుగా, అవి ఈ పాతాళంలో పుష్కలంగా దొరుకుతాయి అంటూ ఆ దూతని వధించబోయినప్పుడు తప్పు, ఇది చట్టవిరుద్ధం అంటాడు. దూతగా తాను చట్ట పరిధులని పరిగణించడు. తానే స్వయంగా చెబుతున్న స్థాయిలో మేము ఇందరం జెక్సిస్కు పాదాక్రాంతులమయ్యాము, నీకేమైనా కొమ్ములున్నాయా అన్నట్లు అల్లవోకగా బెదిరిస్తాడు. ఇద్దరు మగవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో ఆడదానివి నువ్వు మాట్లాడతావేం అంటాడు ఆ స్పార్టా దేశపు రాణిని. ఇంతగా స్త్రీని చులకన చేసే ఈ జెక్సిస్, అతడి వర్గీయులు ఎదుటి వాణ్ణి ప్రలోభ పెట్టి లొంగ తీసుకునేందుకు వాడేది మళ్ళీ స్త్రీ శరీరాలనే. ఎవరినైనా ముందుగా కాంతా కనకాలతో లొంగ తీసుకుంటాను, బానిసలయ్యాక మిగిలేవి కొరడా దెబ్బలు, పీక ఉత్తరించడాలే. రథం లాగడానికి యుద్ధానికి నిరాకరించిన బానిసల్ని కొరడాలతో కొడతారు. యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చినందుకు జెక్సిస్ తన అనుచరుల పీకలు కోస్తాడు. అలాంటి జెక్సిస్కు దూత అయినవాడు తీరా తనకి ప్రమాదం ముంచుకురాగానే ఎదుటివాడు చట్టాల్ని పాటించాలంటాడు. వెరసి వీళ్ళ అభిప్రాయంలో తమని కాపాడటానికే చట్టాలుంటాయి. దాన్నే నెంబర్ 10 వర్గం అనగా ఎలియాస్ డ్రామోజీ తాలూకు నకిలీ కణిక వంశ పారంపర్య గూఢచర్య వర్గం సంపూర్తిగా పుణికిపుచ్చుకుంది. తమ అనుచరులైన నెరగాళ్ళని తమని కాపాడటానికే వీళ్ళకి చట్టాలు గుర్తొస్తాయి. అందుకే లియోనైడస్ ఇక్కడ ఇదే చట్టం రా అంటూ ఆ దూతని అతడి అనుయాయుల్ని నూతిలోకి తోసివేస్తాడు. అలా తోసేందుకు నిర్ణయం తీసుకునే ముందు తన భార్య వైపు చూస్తాడు. ఆ లోతైన చూపులో తను తీసుకోబోయే నిర్ణయం తన ఒక్కడి జీవితాన్ని ప్రభావితం చేయదు, మొత్తంగా తమ దేశపు భవిష్యత్తుని, దేశ పౌరులందరి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది అన్న స్పృహ ఉంటుంది. మహారాణి చూపుల నుండి గ్రహించిన ఏకాభిప్రాయం, మద్దతు ఇచ్చిన స్థైర్యంతో జెక్సిస్ దూతల్ని చంపివేస్తాడు. అప్పుడే కాదు, యుద్ధానికి వెళ్ళబోతూ భార్యాపుత్రుల దగ్గర వీడ్కోలు తీసుకునేటప్పుడు కూడా లియోనైడస్ పాత్రధారి కనబరిచిన భావ ప్రకటన గొప్పగా ఉంటుంది. రెప్పలార్పకుండా కొడుకుని చూసుకునే ఆ చూపులో అటూ ఇటూ అయితే ఇదే ఆఖరి చూపు అన్న స్పృహ, అయినా వెనుకడుగు ఊహ కూడా చెయ్యని దాఢ్యత ఉంటాయి. అలాగే లియోనైడస్ దళపతి తన కుమారుడి మరణం తర్వాతి సన్నివేశాలలో లోతైన బాధని కళ్ళల్లోనే పలికించిన తీరు ఆ నటుల ప్రతిభని, దర్శకుడి నైపుణ్యాన్ని చూపిస్తాయి. ఇది చాలా పెద్ద పోస్ట్ అండి. 4 పోస్టులు అన్నీ కూడా 20 పేజీలు దాదాపు. ఎంతో సునిశ్చితమైన విషయాన్ని నేను 10,044 పేజీలలో రాసి ఇంకా దాన్ని విస్తరించడానికి మళ్ళీ ఫేస్బుక్ నా పేజ్ మీద ఇంకా విస్తారంగా కరెంట్ అఫైర్స్ని ఉటంకించినటువంటి విస్తారమైన విషయాన్ని ఈ ఒక్క సినిమా 2 గంటలో 3 గంటలకి కొంచెం తక్కువ, 2 గంటలకి ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాతో ఎంతో చక్కగా గుదిగుచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా సామాన్యులందరికీ తెలియచేయడానికి పీవీజీ వర్గం చేసిన ప్రయత్నం అండి. పీవీజీ అంటే ఏంటో నారాయిస్టులు మీకు ఎప్పటికీ అర్థం కాదు, అంచేత మిగతా వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలిసేందుకు చెప్తున్నాను. పివి నరసింహారావు గారు ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రారంభించారు. ఆయన్ను నేను పీవీజీ అని షార్ట్కట్గా పిలుస్తానండి. కాబట్టి ఈ పోస్టుల్ని మీరు కొంచెం ఓపికగా పరిశీలించి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ చిన్నవాళ్ళని, యువతరానికి, యువకులకి, మీ సంతతికి, మీ పిల్లలకి, మనవలకి, మనవరాళ్ళకి, కూతుళ్ళకి, కోడళ్ళకి, అల్లుళ్ళకి, కుమారులకి అందరికీ తెలియచెప్పే ప్రయత్నం చేయవలసిందిగా అర్థిస్తున్నాను. ఎందుకంటే ఇది నా జీవితం మీద కుట్ర కాదు, మీ జీవితాల మీద కూడా కుట్ర, మీ భావి తరాల మీద కూడా కుట్ర. దాన్ని ఎదుర్కొనేందుకు
మీరు సమాయత్తం కానంత వరకు దానికి బలవుతూనే ఉంటారు. కాబట్టి పరిశీలించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఆ విధంగా మిమ్మల్ని నడిపించవలసిందిగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, పరిశీలనార్హమే అనిపిస్తే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రకృతి కాలుష్య రహితంగా సర్వజీవకోటి ప్రశాంత జీవనం కొనసాగించేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి, రాజకీయాలకి, దేశాలకి కూడా అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.